సో బీజేపీ ఎప్పుడైనా బేటీ బచావో బేటీ పడావో అని చెప్పి బీజేపీ, సో ఇప్పుడు బేటా బచావో అనేది కిందికి వచ్చిందంటారా? ఇప్పుడు ఏమైపోయిందనంటే రాష్ట్రంలో వాళ్ళు మహిళలకి గౌరవం ఇవ్వరు. మీరు చూసుకోవచ్చు, రీసెంట్ గా కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి. రాజకీయంగా చాలా మంది చాలా విమర్శలు చేస్తారు, వాళ్ళు చేస్తారు, మేము చేస్తాం. అది తీసుకోలేని వ్యక్తులు అయితే వాళ్ళు రాజకీయంలో ఉండొద్దు. ఎందుకంటే విమర్శ చేసినప్పుడు ఒక ప్రతి విమర్శ ఉంటుంది. మీరు రీసెంట్ గా కొన్ని ఇన్సిడెంట్స్ చూసారు. బండి సంజయ్ గారు కేసీఆర్ గారు కేటీఆర్ గారిని ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అది ఎందుకు చేసిండు? మళ్ళీ నువ్వు రిటర్న్ తీసుకోలేని వాడి అయితే ఎందుకు చేసినావు? దాడులకి ఇదైండ్రు అక్కడ. మళ్ళీ దానికి కౌంటర్ గా మా కౌశిక్ అన్న ఏమైనా ఇస్తే దాడులు చేసిండ్రు. అదే మా మహిళా నాయకులు అట్లా ఎందుకు చేసినావు నాయన అని చెప్పేసి వాళ్ళు ప్రశ్నిస్తే వాళ్ళ ఇంటి మీదకి బీజేపీ నాయకులు పోయి దాడి చేయడం లేదు. ఎక్కడ ఉంది మహిళలే కానీ ప్రజల మీద భద్రత ఎక్కడుంది? అండ్ మోర్ ఓవర్ ఒక బాధ్యత గల యూనియన్ మినిస్టర్ పొజిషన్ లోని ఇంత నీ మీద ఆరోపణ జరుగుతుంటే, నీకు అన్ని పవర్స్ ఉన్నాయి, స్టేట్ లో ఉన్నాయి, సెంట్రల్ లో ఉన్నాయి, మరి నీ మీద ఆరోపణ జరుగుతున్నప్పుడు డెఫినెట్ గా నిరూపించుకునే ప్రయత్నం చేయాలి కదా. మేమందరం ఆరోపణ చేస్తున్నాం, మేమందరం తప్పు చేస్తున్నాం, మరి నువ్వు ఏ రకంగా నిరూపించుకుంటున్నావు? చట్టంలో నీ కేసు రిజిస్టర్ నీ కొడుకు మీద అయింది, మరి నీ కొడుకుని పంపించి ఏం జరిగిందో ఎంక్వైరీ చేయని చెప్పేసి ఈయననే పోలీస్ శాఖకు డైరెక్షన్ చేసి ఈ పార్టీకి ఆయన ఎక్కడో ఉంటుండే కదా. ఇప్పుడు ఆయన డౌన్ ఎవరు చేయరు కదా. అరే బండి సంజయ్ గారే ఆయన కొడుకు మీదకి వచ్చిన, ఆయన మీదకి వచ్చిన ఆయననే స్వయంగా పోలీసులకి ఆదేశించండి, మా మీద ఎంక్వైరీ చేయండి, బయట పెట్టండి అని చెప్పేసి ఏమంటారు అట్లా మాట్లాడుంటే ఈ పార్టీకి బండి సంజయ్ గారి గురించి మేము వీడికి వచ్చే వాళ్ళమే కాదు కదా. పోలీస్ స్టేషన్ లో ఒక కేసు అయినప్పుడు ఉత్తిగా చేయరు ఎవరైనా. ఏ ఎఫ్ఐఆర్ అయినా కూడా ఉత్తగా చేయడానికి ఏమి ఉండదు. ఖచ్చితంగా ఏదైనా ప్రూఫ్ ఉంటే తప్ప అది ఎంక్వైరీ చేసిన తర్వాత దాని మీద ఏం సెక్షన్లు యాడ్ చేయాలనేది కూడా ఉంటుంది. అండ్ ఎఫ్ఐఆర్ అయినాక ఫోక్సో పెట్టిన తర్వాత ఇమ్మీడియట్ గా ఫోక్సో కింద కొన్ని ఏమంటారు సీరియస్ గా ఉన్న సెక్షన్స్ రిమూవ్ చేయడం జరిగింది. ఆ సెక్షన్స్ ని బేస్ చేసుకొని సింపుల్ గా స్టేషన్ బెయిల్ వస్తుంది. నిన్న మా బీఆర్ఎస్ పార్టీ మహిళా నాయకులు బషీర్బాగ్ ఇప్పటిదాకా ఎందుకు అరెస్ట్ చేయలేదని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేయడానికి వెళ్తే అక్కడ చూస్తే ఎఫ్ఐఆర్ లో మెయిన్ సెక్షన్స్ అన్ని కూడా తీసేసే జస్ట్ స్టేషన్ బెయిల్ ఇచ్చే పరిస్థితికి వచ్చింది. అంటే అధికారాన్ని అడ్డం పెట్టుకొని వీళ్ళు కేసును పల్చన చేస్తున్నారు. అదే క్లియర్ గా ఇక్కడున్న కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు బండి సంజయ్ కొడుకుని కాపాడడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అండ్ మోర్ ఓవర్ అందరి డౌట్ ఏందనంటే ఈ హనీ ట్రాపింగ్ కేసు కూడా కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి బండి సంజయ్ గారికి ఐడియా ఇచ్చి చేయమని చెప్పి చెప్తున్నారు అని చెప్పి మాట్లాడుకుంటున్న విషయం కూడా బయటకు వస్తుంది. ప్రజలు మాట్లాడుకున్నారు. అంటే ఇంత ఇదిగా ఇక్కడ కేసు పెడుతుంది అనగానే ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా హోంశాఖకి హైయర్ ఆఫీసర్స్ కి ఉంటుంది ఇట్లా అవుతుంది అనగానే. సో ఇట్లా పోగానే దాన్ని ఏం చేయాలా, దాన్ని ఎట్లా కంట్రోల్ చేయాలని చెప్పేసి ఆ అమ్మాయి మీద హనీ ట్రాపింగ్ కేసు పెట్టినారు. సో అక్కడ పెట్టినప్పుడు ఇక్కడ క్లియర్ గా అబ్బాయి కూడా కొన్ని అంశాలు ఒప్పుకుంటున్నాడు కదా. నన్ను ఏమంటారు ఇబ్బంది పెట్టింది, అందుకనే నేను 5 కోట్లు డిమాండ్ చేస్తే నేను 50,000 ఇచ్చినానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఏజ్ లో ఉన్న వాళ్ళతో ఎవరు రిలేషన్ ఉండదు. అందుకే తెలిసి రేపు పొద్దున్న అది కేసు అవుతుంది. అది ఎవరో ఒకళ్ళు బయట వాళ్ళు ఇప్పుడు అక్కడ ఏం ఇష్యూ జరగలేదని ఎగ్జాంపుల్ ఏమి జరగలేదు, ఇద్దరు మంచిగానే ఉన్నారు, అంతా మంచిగానే చేస్తున్నారు, అంటే అంతా ఓకే ఉంది అని అనుకున్నా ఎవరైనా వాళ్ళ ఏజ్ కి సంబంధించిన వాళ్ళు తెలిస్తే ఈయన తక్కువ ఏజ్ ఉన్న అమ్మాయితో రిలేషన్ లో ఉన్నారు, ఇట్లా ఉండద్దు కదా, తప్పు కదా, ఇది ఫోక్సో కేసు అవుతుంది అని చెప్పేసి అట్లా కూడా కేసు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఇక్కడ అన్యాయంగా అమ్మాయికి అన్యాయం జరిగింది. ఫిజికల్ గా అమ్మాయిని ఇబ్బంది పెట్టినారు, టార్చర్ పెడుతున్నారు, ఇవన్నీ అని స్వయంగా ఆమె మరి పేరెంట్స్ వచ్చి PS లో 3 months నుంచి ప్రయత్నం చేస్తున్నారు కేసు కట్టడానికి. అదే కాకుండా బండి సంజయ్ గారి దగ్గర కూడా వెళ్ళారంట, మాట్లాడారంట, ఉల్టా వారి అధికారాన్ని చూపించి బెదిరించి భయపెట్టించే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా వాళ్ళకి డబ్బులే అవసరం ఉన్నాయి, నిజంగా హనీ ట్రాపే చేస్తున్నారు, అంత డేరీ చేస్తారా అండి? ఆ పొజిషన్ లో ఉన్న వాళ్ళని ఇంత పవర్ ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక చేస్తారన్న భయం ఉంటది కదా ఎవరికైనా కూడా. మనుషులు అన్నాక భయం ఉంటది. వాళ్ళు పవర్ పెట్టి ఈ ప్రభుత్వాలు ప్రెజర్ పెట్టి ఏదో రకంగా చేస్తామని చెప్పేసి ప్రెజర్ పెడితే వాళ్ళు వెనకకు తగ్గుతుండే. కానీ ఎందుకు వాళ్ళు ఇంత సీరియస్ గా తీసుకున్నారంటే అది నిజంగా ఆ అమ్మాయి తరఫున ఎటువంటి తప్పు లేదు, అబ్బాయే చేసిండు, అమ్మాయిని ట్రాప్ చేసి ఆ అమ్మాయిని ఇక్కడ ఒక ఫామ్ హౌస్ తీసుకెళ్లి ఏదో ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసి అండ్ లోపరుచుకునే ప్రయత్నం చేసినారు. లవ్ చేస్తున్నాను, సంథింగ్ ఏదో చేస్తున్నాను ఏదో చెప్పి ఆమెను ఇబ్బంది. మీరు చూడొచ్చు మీ మీడియా ఛానల్లోనే చాలా ఆడియోస్ బయటకు వచ్చినాయి, చాలా వీడియోస్ బయటకు వచ్చినాయి, చాలా చాట్స్ వారు మాట్లాడుకున్న కాన్వర్సేషన్స్ కూడా అమ్మాయి బయటికి కొంతమందికి ఇచ్చినట్టుంది. అది బయటికి మీడియాకి దొరికితే అవన్నీ కూడా బయట పెట్టడం జరిగింది. మరి ఇప్పుడు మీరు మహిళా కమిషన్ దగ్గరకు వచ్చినారు కదా, వాళ్ళు ఎటువంటి ప్రామిస్ చేసినారు మీరు ఇచ్చిన కంప్లైంట్? సో ఇప్పుడైతే మహిళా కమిషన్ లేదు, మనకు తెలిసిన విషయమే. 3-4 నెలల నుంచి వారు ఇక్కడ వాళ్ళ పదవీ కాలం అయిపోయింది కాబట్టి వాళ్ళు కూడా లేదు. సో ప్రభుత్వం మాకున్న ఈ జనరల్ సెక్రటరీ ఉమెన్ కమిషన్ కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వారికి మేము రిప్రజెంటేషన్ ఇచ్చాము. అక్కడ
అక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్తే ప్రాపర్గా వాళ్ళు కేసు సీరియస్గా తీసుకోవట్లేదు. కనీసం మీరైనా ఎంక్వైరీ చేసి డెప్త్గా ఎంక్వైరీ చేస్తే అసలు అన్యాయం ఎవరికి జరిగింది, నిజంగా అబ్బాయికే జరిగిందా, ఆ అమ్మాయి ఇట్లా చేస్తుందా, లేదంటే అమ్మాయికే ఇట్లా జరిగిందా అనేది ఒక రిపోర్ట్ మీరు ఇస్తే కానీ వాళ్ళకైనా నిజాలు ఏమున్నాయి బయట పెట్టడానికి ఆస్కారం ఉంటుంది. అమ్మాయికి న్యాయం చేసే విధంగా కూడా ఇన్ కేసు ఇక్కడ కూడా మాకు న్యాయం దొరకకపోతే చైల్డ్ వెల్ఫేర్ కమిషన్ కూడా వెళ్తాం, అక్కడ కూడా ఒక రిప్రజెంటేషన్, అక్కడ కూడా ఇది కాకపోతే ప్రజాక్షేత్రంలో ప్రజలు ఇక డిసైడ్ చేస్తారు ఏం చేయాలో ఫ్యూచర్లో అని చెప్పేసి.